హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈ రోజు మనం వచ్చేసాం ఫ్లోరిడాలో ఉన్న వింటర్ పార్క్లో గోల్డ్ ఫిష్ స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. సో ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మా చిన్న బాబుకి స్విమ్మింగ్ నేర్పించడానికి వచ్చాము. సో లోపలైతే చూసేయండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంది. సో వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సిన టూల్స్, చిన్న చిన్న టాయ్స్ బాగున్నాయి. ఇక్కడైతే 4 ఇయర్స్ నుండి 12 ఇయర్స్ పిల్లల వరకు నేర్పిస్తారు. సో యాక్చువల్లీ జనరల్‌గా అయితే మనకి 1 అవర్ క్లాస్ ఉంటుంది కదా! కానీ ఇక్కడైతే 30 మినిట్సే ఉంటుంది. 30 మినిట్స్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? చాలా సింపుల్ అండి. చాలా తక్కువ ప్రైస్ $35. $35 ఇక్కడ ఛార్జ్ చేస్తారు. సో మనకి జనరల్ అయితే 1 అవర్ 1 మంత్ ఉంటుంది కదా! డైలీ 1 అవర్. కానీ ఇక్కడ ఓన్లీ సాటర్‌డేనే 30 మినిట్స్ ఉంటుంది. ఎవ్రీ సాటర్‌డే 30 మినిట్స్ తీసుకురావాలి. సో ఇక్కడ 4 ఇయర్స్ నుండి 12 ఇయర్స్ పిల్లల వరకి నేర్పిస్తారిక్కడ. సో పెద్దవాళ్ళకైతే అడల్ట్స్‌కైతే మళ్ళీ బయటికి వేరే పూల్‌కి తీసుకెళ్ళాలి. సో నేర్చుకుంటున్నారు చూడండి. చాలా చిన్నగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొనొస్తారు. మదర్ గాని, ఫాదర్ గాని తీసుకొనొస్తారు. సో పేరెంట్స్ చేతుల్లోనే ఉంటారు పిల్లలు. ఒక బొమ్మతో ఒక టీచరు చూయిస్తూ ఉంటారన్నమాట టిప్స్. సో పిల్లల్ని వాటర్‌లో ఎలా తిప్పాలి ఏంటి అని. సో వాళ్ళు బ్రీత్ ఆపాలి. వాళ్ళకి మనం చెప్తే అర్థమవుతుందా? కానీ చేపిస్తుంటారు. ఒక టీచర్‌కొచ్చేసి 4 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకుంటారన్నట్టు. సో 4 మెంబర్స్‌కి ఒకరి తర్వాత ఒకరికి అలా నేర్పిస్తూ ఉంటారు ఈ 30 మినిట్స్‌లో. అండ్ పిల్లలకి మనం స్విమ్మింగ్ సూట్ అయితే మనమే తెచ్చుకోవాలి. ఒకవేళ లేదనుకుంటే ఇక్కడ గాగుల్స్, డ్రెస్ అండ్ క్యాప్స్ ఇవన్నీ కొనుక్కోవచ్చు. అండ్ పిల్లలకి ఆకలేస్తే స్నాక్స్ అన్నీ లాలీపాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ కొనుక్కోవచ్చు. మనం ఫస్ట్ ఇనిషియల్‌గా పేమెంట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక టీ షర్ట్ ఇస్తారు వాళ్ళ లోగోతో అండ్ ఒక బ్యాగ్ ఇస్తారు. సో కాటన్ టీ షర్ట్ అది. అండ్ పిల్లలకి స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే పేరెంట్స్ లోపలికి ఎలా ఉండదు, మనం బయటనే కూర్చోాలి. ఇక్కడ బయట చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్ లోనే కూర్చోాలి. ఇక్కడ ఇండోర్ పూల్ కదా, సో పిల్లలకి చలి ఏం పెట్టదు, వామ్ గా ఉంటాయి వాటరు. బాబు ఇవాళ ఫ్లిప్పింగ్ నేర్చుకుంటున్నాడు. టర్న్ అయ్యి స్విమ్మింగ్ చేస్తూ టర్న్ అయ్యి మళ్ళీ టర్న్ అయ్యి సో స్విమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బాగా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ. బయటకొచ్చాక షవర్స్ ఉంటాయి. షవర్స్‌లో బాత్ కూడా చేసేయొచ్చు. సో అక్కడ చేసుకొని డ్రెస్ ఏసుకున్న తర్వాత మళ్ళీ బయటకొచ్చేసి ఇక్కడ డ్రైయర్స్ ఉంటాయి. సో హెయిర్ డ్రై చేసుకోవచ్చు. చూడండి ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారు పిల్లలు కొంతమంది. సో ఇక్కడ నుండి మనం మన డ్రెస్ వెట్టయి ఉంటుంది కదా, స్విమ్మింగ్ డ్రెస్, దాన్ని డ్రై చేసుకోవడానికి ఇక్కడ డ్రైయర్స్ కూడా ఉంటాయి. సో అందులో ఏం పట్టదు. ఓన్లీ ఒక టీ షర్ట్, ఒక షార్ట్, ఇన్నర్ పడుతుంది. సో అది డ్రై చేసుకొని 90% డ్రై అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి. బాయ్.